విద్యాశాఖ మంత్రి గారి గురించి మాట్లాడారు. ఒక మాట చూడండి, ఎందుకు అట్లా మాట్లాడాల్సి వచ్చింది. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏర్పాటైన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరోగ్య రంగం మరింత విస్తరిస్తుందని ప్రజలందరూ ఆశపడుతున్నారు. కానీ కారణాలు ఏవైనా సరే వైద్య ఆరోగ్య రంగం క్షేత్రస్థాయిలో పనితీరును బాగా మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉందని నేను భావిస్తాను అధ్యక్ష. ఉదాహరణకి నేను అత్యంత మారుమూలనున్న రాయదుర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాను అధ్యక్ష. గతంలో 2018లో చంద్రబాబు నాయుడు గారు పెద్ద మనసుతో 30 పడకల ఆసుపత్రి నుంచి ఒకేసారి 100 పడకల సామర్థ్యానికి పెంచారు అధ్యక్ష. కామినేని శ్రీనివాస్ గారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నారు. పెంచిన తర్వాత 22 డాక్టర్ పోస్టులు మంజూరయ్యాయి అధ్యక్ష. కానీ ఈరోజు అందులో 4 మాత్రమే నైట్ డ్యూటీలు చేస్తున్నారు అధ్యక్ష. 14 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 2 అనధికారికంగా లీవ్లో ఉన్నారు, ఒకరు సస్పెండ్ అయినారు, ఒకరు లాంగ్ లీవ్లో మెడికల్ లీవ్లో ఉన్నారు అధ్యక్ష. మామూలుగా పెద్దలు చెప్తా ఉంటారు, పాండవులు ఎంతమంది అంటే 2 ఏళ్ళు చూపించారంట ఎవరు. అదెట్లా లెక్కరా అంటే పంచపాండవులు మంచం కొల్లలాగా 3 అని 2 ఏళ్ళు చూపించినట్లుంది అధ్యక్ష మా ఆసుపత్రి పరిస్థితి. దీనిపైన నేను ఇప్పటికీ 2 సార్లు మంత్రి గారిని కలిసా, ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి మెమరాండం ఇచ్చా, అన్ని ఇస్తున్నా, కనీస స్పందన కూడా రావడం లేదు అధ్యక్ష. ఒక్క డాక్టర్ను కూడా ఇంతవరకు ఈ 9 నెలల కాలంలో నియమించలేదు అధ్యక్ష. ఎక్కడి నుంచి చేయలేదు అధ్యక్ష. అంటే మేము చిన్నదానికి కూడా బళ్ళారు ఆసుపత్రి నుంచి ఆ బళ్ళారు ఆసుపత్రి పైన ఆధారపడాల్సిన పరిస్థితి. సురేంద్ర నాయుడు గారు, సరే ఇప్పుడు కూటమిలో ఏమన్నా ఉంటే మీరు విడిగా మాట్లాడుకోవాలి. అసెంబ్లీలో మరి పరస్పరం అలాగా స్ట్రిప్ టీజింగ్ ఎందుకు చేసుకోవటం అండి? అంటే అవసరం అది పరస్పర ఆరోపణ అని మీరు అనుకుంటున్నారు. మేమైతే ఏమనుకుంటున్నాం అంటే అసెంబ్లీలో ప్రతిపక్షం లేదు. మా జగనన్న గెలిచినా కూడా అసెంబ్లీలోకి రాడు. ఏమండి, నేను మీరు అంటే మీ అంత పాజిటివ్గా జనం చోట్ల జనం అడిగేది ఏంటంటే 9 నెలలు అయింది మేము చెప్పినా కూడా పట్టించుకోలేదు ఆరోగ్య శాఖ మంత్రి గారు అనేది ఈయన బాధ. అది జనం, ఆయన బీజేపీ, మీరు టీడీపీ. సార్ వాసుదేవన్ గారు, ఇప్పుడు మా పవనాన్న చెప్పినట్టు మా పవనాన్న ఒక విషయం చెప్పాడు అసెంబ్లీలో. ఏం చెప్పాడు? మనకు ప్రతిపక్షం లేదు, ప్రతిపక్షం రాదు అని చెప్పి మనం ఆనందపడకూడదు. మనమే ప్రతిపక్షం. ఇక్కడ పాలకపక్షమైనా ప్రతిపక్షమైనా పాలకపక్షంలో ఏమైనా ఇబ్బందులు వస్తే మనమే ప్రతిపక్ష పాత్ర పోషిద్దాం అని చెప్పి మా పవనాన్ని చెప్పాడు. దానివల్లనే ఆయన అడిగింది ఏంటి? 9 నెలలు అయింది, మినిస్టర్ నోటీసు తీసుకెళ్ళాను, ఒక్క డాక్టర్ని కూడా వేయలేదు, 14 పోస్టులు ఖాళీ ఉన్నాయి, ఒక ఆయన లాంగ్ మెడికల్ లీవ్లో ఉన్నాడు, ఒక ఆయన సస్పెండ్ అయ్యాడు, ఒక ఆయన వస్తున్నాడో లేదో తెలియదు. ఇంత క్లియర్గా ఆయన పరిచేశాడు ఏం జరుగుతుంది అనేది. 9 నెలలు అంటే ఆరోగ్య శాఖ మంత్రిని మీరు పని చేయనీయట్లేదా? అంటే ఆయన చెప్పినా అక్కడ జరగట్లేదా? ప్రిన్సిపల్ సెక్రటరీలు వింటలేదా? ఇంకా వెనకటి చంద్రబాబు గారి పాలనలాగా బ్యూరోక్రాట్లే పరిపాలిస్తున్నారా? మీరు పరిపాలించట్లేదా? మీరు ప్రతిదాన్ని పెద్ద చేసి చూడకూడదు సార్. ఆయన అడిగారండి, నాకేం తెలుసు, రాయదుర్గం గురించి నాకు తెలుసా? నేను చెప్పేదాకా లోకల్. మీరు నన్ను అడిగారు, నేను చెప్పేదాకా వినాలి కదా. ఒక సెకండ్ ఇవ్వనండి, నేను చెప్తాను. ఇప్పుడు గత 5 సంవత్సరాలలో ఆరోగ్య వ్యవస్థ కానీ అదే విధంగా విద్యా తెలుసు, మీరు ఎంబడే వెళ్ళిపోతారు, గతంలోకి వెళ్ళిపోతారు. అన్నాను అనుకో, మీరేమంటారంటే నేను ఈ ఆన్సర్ మీరు చెప్తారని నేను ముందే ఎక్స్పెక్ట్ చేయను అంటాను. నేనేం చేయను చెప్పండి. మీరు అంటే నేనేం చేయను, ముందు చెప్తున్నా నేను వాసుదేవన్ గారు. ఇప్పుడు గత 5 సంవత్సరాలలో ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ కానీ ఆరోగ్య రంగం కానీ అన్ని వ్యవస్థలు కూడా కుదేలైపోయినాయి. క్రమంగా చేసుకుంటా వస్తున్నాము 1 by 1. ఒక్క డాక్టర్ వేయలేకపోయారండి మీరు? ఒక్క డాక్టర్ వేయలేకపోయారా 9 నెలల్లో? అదే కదా ఆయన అడిగేది. ఒక డాక్టర్ అంటే రాష్ట్రం మొత్తం మీద చాలా ఉన్నాయి సార్. ఆ విధంగా 1 by 1 చేసుకుంటా వస్తున్నాము. ఇంకా కాలువ శ్రీనివాస్ అయ్యేవారు వచ్చేదాకా అమావాస్య ఆగదండి. మీరు 1 by 1 చేసుకుంటే లోపల 5 ఏళ్ళు అయిపోతాయి. ఆయన చెప్పిన దాని మీద త్వరలోని ఈ రోజు రేపు దాని మీద కూడా పరిష్కారం చేస్తానని చెప్పి కూడా గౌరవ మంత్రి గారు కూడా చెప్పారు. అవి జరుగుతూ ఉంటాయి సార్. 1 by 1 మేము చేసుకుంటూ రావాలి కదా సార్. ఇప్పుడు 5 సంవత్సరాలు గబ్బు చేసేసి దానికి అడిగేసి పోవాలంటే